అసలు సర్వీస్ ఇవ్వడానికే ఇష్టం లేదు ఈ యదవలకి. ఇక్కడ మీరు గమనించారనుకోండి 3 ఇయర్స్ వారంటీ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా పాడైపోయింది. తర్వాత సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే సో ఈ టీవీ కూడా సేమ్ అలాగే బాటమ్ సైడ్ లైన్స్ అయితే వచ్చినియి. డిసెంబర్ నెలలో పవర్ ఫ్లక్చువేట్ వల్ల దీనికి స్టెబిలైజర్ వాడకపోవడం వల్ల సో మదర్ బోర్డ్ కొట్టేసింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో దీనికి ప్రాబ్లం వచ్చిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే కొంత డిఫరెంట్గా అయితే ఉండబోతుంది అనమాట. ఏంటి గ్లాసెస్ పెట్టాను చూస్తున్నారా? సో లాస్ట్లో దీనికి సంజాయిషి కూడా చెప్తాను. సో ఈ వీడియో ఏంటంటే మనం కొనే హోమ్ అప్లయన్స్ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో వీటికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాటిని సర్వీస్ సెంటర్ నుంచి ఎలాగ మనం సర్వీస్ చేయించుకోవాలి అనేది ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. అలాగే కొన్ని పిచ్చి బ్రాండ్లు ఉంటాయి, వాళ్ళు సర్వీస్ ఇవ్వకపోగా తప్పించుకోవడం కోసం మన మీదే ఎక్కువగా నిందలు అయితే వేస్తుంటారు. సో అలాంటి వాళ్ళ చేత కూడా ఏ విధంగా చేయించుకోవాలనేది కూడా చెప్తాను. ఒకవేళ నేను ఇక్కడ ఎవరినైనా ఏదైనా బ్రాండ్ని తిడుతున్నాను అంటే ఆ బ్రాండ్లో వర్క్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, మీరు ఫీల్ అవ్వమాకండి. నేను ఆ బ్రాండ్ వల్ల నాకు కలిగిన అసౌకర్యం వల్ల తిట్టడమే తప్పితే సో విడిగా అయితే నాకు మీ మీద అయితే నాకేం కక్ష లేదు. మిమ్మల్ని నేను చూడలేదు, నన్ను మీరు చూడలేదు. మిమ్మల్ని తిట్టినట్టు కాదు, అది బ్రాండ్కి వర్తిస్తుంది అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చెప్పే కొన్ని సర్వీసెస్ నాకు వర్తించి ఉండొచ్చు, అవి మీకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉండొచ్చు. అలా అని చెప్పేసి ఆ సర్వీసెస్ గొప్ప అని నేనేమీ చెప్పట్లేదు అనమాట. అది మీరు అర్థం చేసుకోగలరు. సో ఇప్పుడు ముందుగా ఎక్కడ మొదలు పెట్టాలి? సో నేను ఏసీ నుంచి మొదలు పెడతాను. ఇదన్నీ నా అనుభవం అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లాయిడ్ ఏసీ, దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ ఉంది. 6 సంవత్సరాల క్రితమే అన్బాక్స్ చేసి పెట్టాను. యాక్చువల్గా ఇది రీసెంట్గా మనకి అక్టోబర్ నెల, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో దీనికి ప్రాబ్లం వచ్చిందనమాట. సెన్సార్ ప్రాబ్లం అయితే వచ్చింది. ఎర్రర్ 3 అని చెప్పేసి కోడ్ అయితే చూపిస్తుంది. సో తర్వాత నేను ఆన్లైన్లో ఎప్పుడైనా సరే ఇలా సర్వీస్ కోసం మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ సపోర్ట్ పేజ్ ఉంటుంది. సపోర్ట్ పేజ్లో కానీ అబౌట్లో కానీ, లేదంటే పేజ్ మొత్తం మనం కిందకి స్క్రోల్ చేసేస్తే అక్కడైనా కానీ వీళ్ళ వాట్సాప్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ అంటే సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి కాల్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ దొరికే నెంబర్లతో ఎప్పుడు చేయకూడదు. సో నేను అలాగే లాయిడ్ వెబ్సైట్లోకి వెళ్ళాను, నాకు ఒక నెంబర్ దొరికింది. సో నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. తర్వాత వాట్సాప్లో మన వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ తగ్గట్టుగా నేను ఆన్సర్ చేశాను. సో ఆన్సర్ చేసిన తర్వాత ఆ సర్వీస్ బాయ్ని పంపించారనమాట. ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చాను, రేపు వచ్చాడు సర్వీస్ బాయ్. సో వచ్చి చూశాడు, సెన్సార్ పోయిందన్న అని చెప్పాడు. నేను రేపు వచ్చి సెన్సార్ తీసుకొస్తాను, సెన్సార్ తేలేదని. మళ్ళీ మర్నాడు వచ్చి సెన్సార్ వేసాడు. సో 6 ఇయర్స్ అయిపోతుంది కదా, నా దగ్గర అయితే సెన్సార్కి ₹1 కూడా తీసుకోలేదు. సర్వీస్ ఛార్జ్ మాత్రం ఒక ₹400 తీసుకున్నాడు, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 2 మంత్స్ కూడా గ్యాప్ రాలేదు. తర్వాత మళ్ళీ స్టెబిలైజర్ వాడట్లేదు. సో మళ్ళీ పోయింది. అప్పుడు మదర్ బోర్డు పోయింది. మదర్ బోర్డు పోతే మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వెంటనే మర్నాడు వచ్చాడు అదే కుర్రోడు, వచ్చి చూశాడు. చూసి మదర్ బోర్డు పెట్టుకోవాలండి అని చెప్పి మదర్ బోర్డు పెట్టాడు. తర్వాత మీకు వారంటీ అయితే వర్తించదు, మీరు పే చేయాలన్నాడు. ఓకే అన్నాను. ₹4,300 సో మదర్ బోర్డుకి ఛార్జ్ చేశాడు, అయిపోయింది. సో అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే సర్వీస్ అంత స్పీడ్గా అయితే మాత్రం అందించగలిగింది లాయిడ్ అనేది. సో ఏసీ నాకు ఇదైతే ఓకే. ఎలా చూపించాలి? ఓకే. సో మీకు మళ్ళీ విడిగా బాక్సులు చూపిస్తాను. సో ఇక్కడ మీకు 2 బాక్సులు అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఇదొక బాక్సు, తర్వాత అదొక బాక్సు. సో ఈ 2 బాక్సులు ఏమిటంటే డిజిటెక్ స్టూడియో లైట్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారుగా పైన ఒక స్టూడియో లైట్ కనిపిస్తుంది. సో అది ఈ స్టూడియో లైట్ని నేను ఆర్డర్ పెట్టాను, 2 ఆర్డర్ పెట్టాను, ఒకటి కాదు. లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చిన 10 డేస్ తర్వాత ఒక లైట్ అయితే పాడైపోయింది. సో ఒక లైట్ అయితే పాడైపోతే డిజిటెక్ వెబ్సైట్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ వాళ్ళ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేయడానికి ఎంత ట్రై చేశాను, ఎన్నిసార్లు కాల్ చేశాను, కాల్ లిఫ్ట్ చేయరు. కొన్నిసార్లు అయితే అసలు రాంగ్ నెంబర్ అని వచ్చేస్తుంది. తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంది, అటు నుంచి నేను కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాను, బట్ అక్కడ రిప్లై లేదు. మెయిల్ ఉంది, సో మెయిల్ నుంచి కాంటాక్ట్ అయ్యా, సో అయినా రిప్లై లేదు. ఎన్నిసార్లు, చాలాసార్లు నేనైతే కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాను, బట్ వీళ్ళైతే అసలు సర్వీస్ ఇవ్వడానికే ఇష్టం లేదు ఈ యదవలకి. సో అందువల్ల అసలు ఎందుకు ఇచ్చారో అక్కడ నెంబర్ ఎందుకు ఇచ్చారో ఏంటో అయితే అర్థం కాలేదు. సో మీరు ఎవరైనా టెక్ వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్ వాడుతుంటే సర్వీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. ప్రోడక్ట్స్ అయితే బాగానే ఉంటాయి, పని చేస్తే చాలా కాలం పని చేస్తాయి. సో ఇక్కడ ఒకటి ఉంది కదా, సో ఇది కానీ నా దగ్గర ట్రైపాడ్స్ ఉన్నాయి 2. ఆ 2 ట్రైపాడ్స్, తర్వాత ఇంకోటి లైట్ ఒకటి ఉండాలి బ్యాక్ సైడ్, మనకి RGB లైటింగ్తో వస్తుంది. అది కానీ పనిచేస్తే బాగుంటాయి. ప్రోడక్ట్స్ అయితే బాగానే ఉంటాయి. కాకపోతే సర్వీస్ విషయానికి వస్తే ఇలా పాడైపోతాయి. ఏంటి 10 రోజుల్లో పాడైపోయింది. ఈచ్ వన్ లైట్ 8,000తో కొన్నాను నేను. ఒక్కొక్కటి ₹8,000 పెట్టుకున్నా. ₹8,000 10 రోజుల్లో పాడైపోతే కనీసం రెస్పాండ్ అవ్వలేదన్నమాట ఎదవలో. సో అలా ఉంది వాళ్ళ సర్వీస్ వచ్చేసరికి. కాకపోతే పని చేస్తే మాత్రం చక్కగానే పనిచేస్తాయి. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఇదనమాట, టీవీ. సో ఈ టీవీ మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది. దాదాపు ఇది కూడా ఒక 6 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఇదేంటనుకుంటున్నారు? లికో టీవీ అంటే లీ టీవీ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో రావట్లేదు, ఎప్పుడో ఆపేశారు పాపం.
ఆపేసినప్పుడు కొన్ని స్టాక్ ఉంటే ఆ స్టాకుల్లో మన ఛానల్లో కూడా ఇప్పుడు అన్బాక్స్ చేశాను. చాలామంది కూడా ప్రోడక్ట్స్ కొన్నారు ఉన్న కొద్ది వరకు. నేను 2 తీసుకున్నాను టీవీలు. అందులో ఒక టీవీకి లైన్స్ వచ్చేసినాయి అనమాట. ముందు కింద లైన్స్ వచ్చేసి అలా పైదాకా లైన్స్ వచ్చేసి పాడైపోయినాయి. ఆఫ్‌కోర్స్ ఇంకా అది మన ఇండియాలోనే లేదు ఆ బ్రాండ్. సో లేనప్పుడు సర్వీస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. తర్వాత ఈటీవీ రెండో టీవీ. సో ఈటీవీ కూడా సేమ్ అలాగే బాటమ్ సైడ్ లైన్స్ అయితే వచ్చినియి. ఇంక ఇదేముందిలే ఇది కూడా వెళ్ళిపోద్ది ఇంకా త్వరలో అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏమైందేమో కానీ 6 మంత్స్ అలాగే లైన్స్ వచ్చినాయి కింద బాటమ్ సైడు. సడెన్‌గా ఉన్నట్టుండి మొత్తం లైన్స్ వచ్చేసినాయి. సో మొత్తం లైన్స్ వచ్చిన తర్వాత ఓకే అయిపోయింది ఇంక దీని సర్వీస్ అనుకున్నాను. అనుకున్నాక మళ్ళీ సెకండ్ డే నుంచే మొత్తం క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయి చక్కగా వర్క్ చేస్తుందనమాట. సో ఇప్పటికి ఎక్సలెంట్ ఉంది. ఈ టీవీ నాకు బాగా ఇష్టం. ఎన్ని టీవీలు వచ్చినా సరే ఈ టీవీ బాగా ఇష్టం. దానికి కారణం ఏంటంటే అప్పట్లోనే వాళ్ళు అప్పుడు క్యూఎల్ఈడీలు ఏమీ లేవు. ఆ రోజుల్లోనే అంత బెస్ట్ క్వాలిటీతో అంత మంచి బిల్డ్ క్వాలిటీతో ఎక్సలెంట్ ఉంటుందన్నమాట టీవీ. చాలా బాగుంటుంది. బట్ వచ్చేసరికి ఎందుకో మన ఇండియాలో అప్పట్లో అంత మనలేదు. ఇప్పుడు కనుక ఇదే టీవీస్ని మన ఇండియాలో లాంచ్ చేస్తే టాప్ నెంబర్ 1 ఉంటుందన్నమాట. అలాంటి టీవీ ఇంతకుముందు లీ టీవీ అంటే ఫోన్స్ కూడా వచ్చినాయి. సో అవి కూడా ఆ రోజుల్లోనే తక్కువ ప్రైస్‌లో అండర్ 10,000లోనే ఫింగర్ ప్రింట్ అని అయ్యని ఇయ్యని 4G మొబైల్స్ అంటే 20,000 అలా పెట్టాల్సి వచ్చేది. అప్పట్లోనే 10,000 రూపాయల లోపు అవైతే వచ్చినాయి అనమాట. సో అవి వెళ్ళిపోయినాయి ఇంకా. ఏంటంటే జనాల ఆదరణ లేక అలా జంప్ అయిపోయినాయి. సో ఇవి ఇక్కడ ఉన్నవి ఇంకా ఉన్నాయి. ఇంకా చూపిస్తాను. సో ఇక్కడ ఒక టీవీ ఉంది కదా! యాక్చువల్‌గా ఈ టీవీ హైసెన్స్ అనుకుంటా. సో హైసెన్స్ టీవీ. ఇక్కడే మనకి టీసీఎల్ టీవీ ఉండేది. మన ఛానల్ ఇంతకుముందు ఆల్రెడీ అన్బాక్స్ చేసి చూపించాను. అక్కడ వచ్చేసరికి జీబ్రానిక్స్ సౌండ్ బార్ ఉంది. సో ఫస్ట్ మన ఇండియాలో జీబ్రానిక్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్ లాంచ్ చేసింది. సో అదే సౌండ్ బార్ అనమాట. స్టిల్ ఇప్పటికీ వాడుతున్నాను. 2020 మేబీ నాకు గుర్తుండి అప్పుడు మన ఛానల్‌లో అన్బాక్స్ కూడా చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట జీబ్రానిక్స్ సౌండ్ బారు. నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ముందు చెప్తాను. సో ఇక్కడ టీసీఎల్ టీవీ ఉండేది. అది ఆల్రెడీ ప్రాబ్లమ్ వచ్చింది. అది తీసి ఎక్కడ పెట్టాను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బాక్సు. సో టీసీఎల్ 65 ఇంచెస్. ఇది నేను అక్టోబర్ నెలలో మనకి ఈ సేల్ వస్తాయి కదా! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, బిగ్ బిలియన్ డే సేల్స్‌లోనే కొన్నాను. అప్పుడు మనం ఈ ఛానల్‌లో ఈ టీవీ కూడా అన్బాక్స్ చేసి నేను పోస్ట్ అయితే చేశాను. ఇక్కడ మీరు గమనించారనుకోండి 3 ఇయర్స్ వారంటీ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో 3 ఇయర్స్ వారంటీ ఉందనుకున్నాను. సో కరెక్ట్‌గా 2 ఇయర్స్ 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత టీవీ ఏమైందంటే డిస్‌ప్లే రావట్లేదు. ఆడియో వస్తుందనమాట. అది ప్రాబ్లం. సో పోయింది. డిస్‌ప్లే పోయింది. సో అర్థమైపోయింది. సో డిస్‌ప్లే పోయిందని చెప్పి సర్వీస్ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు చాలా లేట్‌గా రిప్లై ఇచ్చి చాలా లేజీ అనమాట. చాలా లేజీగా లేట్‌గా రిప్లై ఇచ్చి మొత్తానికైతే సర్వీస్ బాయ్‌ని అయితే పంపించారు. సో అతను వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి చూసాడు. చూసి బిల్లు ఇవన్నీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత డిస్‌ప్లే పోయిందండి. డిస్‌ప్లే ఆర్డర్ పెట్టుకోవాలి. సో మీకు మరి 2 ఇయర్స్ 2 మంత్స్ అవుతుంది అంటున్నారు కదా! నేను ఒకసారి కనుక్కుంటానన్నారు. సో ఇక్కడ నేను చెప్పాను బాక్స్ మీద 3 ఇయర్స్ అని ఉంది కదంటే, అది కాదు లెక్క మీకు అది అంటే, సరే తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేశా. ఏంటి వచ్చేలా సర్వీస్ ఆయన వచ్చి చూసి వెళ్ళాడు. మరి మాకు ఇదేంటంటే మీకు వారంటీ వర్తించదు అన్నాడు. అదేంటంటే మీకు 2 ఇయర్సే వస్తుంది అన్నాడు. 2 ఇయర్స్ ఏంటమ్మా మరి బాక్స్ మీద 3 ఇయర్స్ ఉంది కంటే అది సంబంధం లేదు దాంతో. బాక్స్ మీద ఉన్న దాంతో సంబంధం లేదు. మీకు బిల్లు మీద మాత్రం మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయో చూసుకోండి అన్నాడు. తర్వాత నేను బిల్లు డౌన్లోడ్ చేసి మన దగ్గర బిల్లు ఉండదు కదా! నేను బిల్ డౌన్లోడ్ చేసుకొని అవి చూసుకున్న తర్వాత అక్కడ 2 ఇయర్స్ అని మెన్షన్ చేసినట్టున్నారు. సో ఓకే అయిపోయింది. మరి మన మోసం చేయడానికి కాకపోతే బాక్స్ మీద 3 ఇయర్స్ అని చెప్పి ఎందుకు మెన్షన్ చేశారని అడిగా. అడిగితే అసలు మీకు 1 ఇయరే వస్తుంది. 1 ఇయరే వస్తుంది. మీకు ఇంకా 2 ఇయర్స్ ఇస్తున్నాం అది ఇది అన్నారు. ఇంకా నేను గట్టిగా అరిసా. అసలు మీరు 3 ఇయర్స్ అని ఎందుకు మెన్షన్ చేశారు బాక్స్ మీద? అలాంటప్పుడు మెన్షన్ చేయకూడదు కదా అని చెప్పేసి మొత్తానికి ఇచ్చేసి మీకు పెయిడ్ అయితే అవుతుంది. 25,000 దాదాపుగా మీకు డిస్‌ప్లే కాస్ట్ అయితే అయిద్దన్నారు. తీసుకొచ్చి పక్కన పడేసాను అనమాట. అప్పుడు నేను కొన్నది ఆఫర్‌లో 70,000 అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ 25,000 దాని మీద పెట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి. సో అది ప్రాబ్లం అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్, సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్. ఇది కూడా మనం ఆఫర్‌లోనే పర్చేజ్ చేసాం. సో చూపిస్తాను. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. దీనికి కూడా నేను స్టెబిలైజర్ అయితే వాడలేదు. దాదాపు అప్పుడు లాస్ట్ ఇయర్ మనం అక్టోబర్‌లో కొన్నాం ఇది. ఆఫర్ సేల్స్‌లో తీసుకున్నాను. డిసెంబర్ నెలలో పవర్ ఫ్లక్చువేట్ వల్ల దీనికి స్టెబిలైజర్ వాడకపోవడం వల్ల సో మదర్ బోర్డ్ కొట్టేసింది. సో వీళ్ళు కూడా సర్వీస్ చాలా స్పీడ్. సామ్సంగ్ ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్. సో వీళ్ళకి కూడా ఆన్లైన్ ద్వారానే మనం అంటే ఆన్లైన్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే ఫోన్ ద్వారా ఇవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ ఇస్తారు వీళ్ళు. సో వాట్సాప్ ద్వారా వీళ్ళ దగ్గర నచ్చేది ఏంటంటే లాంగ్వేజ్ సెలక్షన్ కూడా ఉంటుంది వాట్సాప్లో. తెలుగులోనే మనకి అన్ని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. మనం కూడా రిప్లై ఇచ్చేయచ్చు అనమాట. కంప్లైంట్ ఇచ్చిన మర్నాడే ఇద్దరు సర్వీస్ వచ్చి చూశారు. మదర్ బోర్డ్ పోయిందండి. సో మనకి ఇది పెద్ద అంటే ఈ ఫ్రిడ్జ్లు ఇక్కడ వాడేది తక్కువ కాబట్టి మదర్ బోర్డ్ రెడీగా ఉండదు. ఢిల్లీకి పెట్టాలని చెప్పి ఢిల్లీకి పెట్టారు. మళ్ళీ ఎన్ని రోజులు పట్టిందంటే మరి ఢిల్లీ నుంచి రావాలంటే 1 వీక్ పట్టింది అన్నారు. బట్ ఒకసారికి 2 డేస్లో వచ్చేసింది.
సో తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి సర్వీస్ చేసుకొని వెళ్ళిపోయారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మొత్తం కలిపి ఒక 4 డేస్‌లో సర్వీస్ అయితే చేసి వెళ్ళిపోయారనమాట సామ్‌సంగ్. సో చెప్తున్నాగా బ్రాండ్ ఎంత పెద్ద బ్రాండ్ అయితే మనకి సర్వీస్ అనేది అంత స్పీడ్‌గా ఉంటది. అంత క్వాలిటీ కూడా ఉంటుందనమాట. అలాగే వాళ్ళ రెస్పాన్స్ గాని, అంటే వాళ్ళు మనకి రిప్లై ఇచ్చే విధానం గాని అన్నీ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాయి. ఈ బచ్చా ఛానల్స్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. వాళ్ళు రిప్లై కూడా ఎంత దరిద్రంగా ఇస్తారంటే వాళ్ళు అసలు ఏదో మనకేదో ఫేవర్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. సో ఇంకా నెక్స్టు ఇగో మీరు ఇక్కడికి వచ్చేసాక బెడ్రూమ్‌లో మీకు ఇక్కడ టీవీ కనిపిస్తుంది కదా! సో రియల్‌మీ 2021లో ఆఫ్టర్ కరోనా నుండి రికవర్ అవ్వంగానే ఫస్ట్ చేసిన వీడియో దీని అన్బాక్సింగే. ఈ టీవీ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ వాడుతూనే ఉన్నా. బెడ్రూమ్‌లో ఇలా పెట్టేసి అయితే వాడుతూ ఉంటానన్నమాట. సో దీనికి కూడా ఒక 6 మంత్స్ బ్యాక్ ఈ బాటమ్ సైడ్ లైన్స్ వచ్చేసినాయి. ఇక అయిపోయింది ఇది కూడా అనుకున్నాను. సో కరెక్ట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ ఇది కూడా మొత్తం ఫుల్ లైన్స్ వచ్చేసినాయి అనమాట. కంప్లీట్ లైన్స్ వచ్చేసి ఒక 1 అవర్ అలాగే ఫుల్ లైన్స్‌తో బ్లింక్ అయ్యి టప్‌మని చెప్పి మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ స్టిల్ సూపర్‌గా పనిచేస్తుంది. ఆ కింద వచ్చిన లైన్స్ 6 మంత్స్ బ్యాక్ వచ్చిన లైన్స్ కూడా మొత్తం మాయమైపోయి చక్కగా పనిచేస్తుంది. మరి చూడాలి ఎంతకాలం పనిచేస్తదనేది. ఇంకా ఇక్కడ మీకు ఒక సౌండ్ బార్ కనిపిస్తూ ఉంటుంది. కనిపించకపోవచ్చేమో డార్క్‌లో. ఇది వచ్చేసరికి జేబ్రానిక్స్ జూక్ బార్ 1000 అనుకుంటా. సో డాల్బీ అట్మాస్‌తో ఇది కూడా ఉంటుంది. ఇది కూడా మన ఛానెల్‌లో అయితే అన్బాక్స్ చేసి పెట్టాను. సో ఇది నాకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. సో ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది జేబ్రానిక్స్ కూడా మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. బట్ నేను వాడిన వాటిలో అయితే రాలేదని చెప్తున్నాను. అలా అని చెప్పి రాదని కాదు. నేను ఒకటి మా కజిన్‌కేమో ఇచ్చినప్పుడు సో వాళ్ళది కూడా ప్రాబ్లమ్ వచ్చిందంట. అది టీవీకి పాడైపోయి టీవీ నుంచి హెచ్‌డీఎంఐ కనెక్ట్ చేసి ఉండడం వల్ల ఇది కూడా పాడైపోయింది. తర్వాత సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే ఏదో చేశారంట గానీ బ్లూటూత్ అయి పనిచేయట్లేదంట. సో మొత్తానికైతే అలా జరిగింది. బట్ అయితే సర్వీస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు. ఇక నెక్స్ట్ చెప్పాల్సింది ఎయిర్ కుక్. సో గీక్ ఎయిర్ కుక్ అని రీసెంట్‌గా అంటే ఒక 4 మంత్స్ అవుతుంది అనుకుంటా. అరే ఇట్రారా ఆ బాక్స్ తీయి ఒకసారి బయటికి. మనం ఈ గదిలోకి వెళ్ళిపోదాం. అక్కడ కింద బాక్స్ ఉంటుంది చూడు. సో ఇది గీక్ ఎయిర్ కుక్ అని ఇది ఒకటి 4 నెలల క్రితం అయితే తెప్పించాను. సో దీని మీద వీళ్ళు చాలా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు గమనించారనుకోండి, కన్వెన్షన్ ఓవెన్, ఓటీజీ, టోస్టర్, ఎయిర్ ఫ్రైయర్, డీహైడ్రేటర్, ఆల్ ఇన్ వన్ ఫ్రైయర్ ఓవెన్ అని చెప్పి సో దాని మీద అయితే రాశారు. యాక్చువల్గా అది నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు కావాల్సింది ఒక ఎయిర్ ఫ్రైయర్ కావాలి. సో ఎయిర్ ఫ్రైయర్ ఏది తీసుకుందాం అనుకుంటే నాకు కావాల్సింది కూడా సైజ్ పెద్దది కావాలన్నమాట. ఒక తందూరి లేదంటే ఒక కోడి లోపల పెట్టేసి ఫ్రై చేసుకునే విధంగా అయితే నాకు కావాలి. 25 లీటర్స్ కోసం వెతికాను. సో దొరకలేదు. నేను దొరికితే అగారో తీసుకుందాం అని చెప్పి నేను చూశాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను అగారో వాడాను. దాదాపుగా ఒక 5 ఇయర్స్ వాడాను. కాకపోతే అది ఓటీజీ అనమాట. సో అది ఎయిర్ ఫ్రైయర్ అప్పుడు రాలేదు. అయితే తీసుకుందాం ట్రై చేస్తే ఏం దొరక్క ఇగో ఈ దిక్మాల్ కంపెనీ ఒకటి దొరికింది. గీక్ ఎయిర్ కుక్ అని చెప్పేసి. సో దీన్నైతే నేను తెప్పించాను. తెప్పించిన తర్వాత సో నేను దీని మీద అన్నీ ట్రై చేశాను. అంటే అన్బాక్స్ చేయలేదు. అప్పటికి చేద్దామని వీడియోస్ కూడా అన్బాక్సింగ్ వీడియో అన్నీ రెడీ చేసుకున్నాను. కాకపోతే ఒక 2 మంత్స్ వాడి ఆ తర్వాత మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా ఇద్దాం అని చెప్పేసి సో నేను ఆగాను. అది మంచిదైందనమాట. సో 2 మంత్స్‌లో అది పాడైపోయింది. 2 మంత్స్‌లో నేను ఏం చేశానంటే అందులో చికెను వీటిని తందూరీలు ఇవి నాకు కావాల్సినవన్నీ తయారు చేసుకున్నాను. సో చెత్త కంపెనీ అయినప్పటికీ వర్క్ విషయంలో బాగా చేసిందనమాట. నాకు మామూలుగా గ్రిల్లర్ ఉంటుంది చూసారా? సో దాంతో కంపేర్ చేస్తే సగానికి సగం టైం తగ్గుతుందనమాట. అందులో దాదాపుగా ఒక 1 అవర్ పట్టేది. ఇందులో 20 మినిట్స్ టు 30 మినిట్స్‌లో మనకి తందూరి తయారైపోద్ది. సో వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. స్పేస్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా కూడా మనం కుక్ చేయడానికి అయితే ఉంది. అదంతా బాగానే ఉంది. ఇక పాప్కార్న్స్ లాంటివి వేయడానికి చూసాను అసలు పని అవ్వలేదు. ఇంకా వాళ్ళు మనకి ఒక కుకింగ్ ఏమేమి చేసుకోవచ్చు అనేది ఒక బుక్ ఇచ్చారు. అందులో చూసి అన్నీ చేసుకోవచ్చని. బట్ అవన్నీ ట్రై చేసినా ఏం కాలేదు. నాకైతే మాత్రం చికెన్ ఐటెం మాత్రం అది కూడా తందూరి ఐటెంని ఈ గ్రిల్ చేయడానికి గ్రిల్ చికెన్ ఉంటాయి చూసారా? వాటికైతే మాత్రం ఎక్సలెంట్ వర్క్ చేసింది. చాలా బాగుంది. ఆయిల్ లేకుండా హ్యాపీగా వండుకోవచ్చు అనమాట. ఇంకా దానికే వాడాను. మధ్యలో కొన్ని ట్రై చేశాను కానీ అవి ఏం పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఏదైనా మనం అంటే ఎండలో పెట్టే ఐటమ్స్ ఉంటాయి. ఎండబెట్టడానికి ఎండబెట్టొచ్చు. సో అవి కూడా నేను పెట్టి చూశాను. బట్ ఒకసారికి అవి అవుతున్నాయి కానీ దాదాపు 4 to 6 అవర్స్ టైం పడుతుందన్నమాట. ఈలోపు మనకు కరెంట్ వేస్ట్ అయిపోద్ది. ఇక ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పటికి 2 మంత్స్ అవుతుంది. నేను 4 మంత్స్ అయింది తీసుకొని. 2 మంత్స్ బ్యాక్ 2 మంత్స్ అవుతుంది అనుకుంటా. ఇంకా లేకపోతే కొంచెం లోపే అవ్వచ్చు. సో అది పాడైపోయింది. అంటే పాడవడం అంటే పని చేస్తుంది అంతా. మనకి లోపల ఫ్యాన్ ఉంటుంది. సో దాని నుంచే మనకి ఎయిర్ ఫ్రై అవుతుంది అనమాట. ఆ ఫ్యాన్ తిరగడం మానేసింది. సో మానేసిన తర్వాత ఆన్లైన్లో వాళ్ళ నెంబర్ని చూసి వాళ్ళ వెబ్సైట్ నుంచి కాంటాక్ట్ అయ్యా. సో అయితే అసలు వాళ్ళు అప్పుడే నిద్రలేసి మాట్లాడుతున్నట్టుగా నాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఒక నిజంగా సర్వీస్ సెంటర్ అంటే వీళ్ళు కాల్ సెంటర్ ఉంటుంది కదా, ఉందా లేదా లేకపోతే ఇళ్లల్లో కూర్చొని నిద్రలేసి మాట్లాడుతున్నారు కూడా అర్థం కాలేదు. వాళ్ళ రిప్లై దరిద్రంగా ఉంది. వాళ్ళ లాంగ్వేజ్ దారుణంగా ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నా తెలియదు. నేను చెప్తున్నా మొత్తం అన్నీ చెప్పాక ఓకే మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాము. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ పెట్టమన్నారు.
సరే ఇవ్వండి అన్న. సరే ఇచ్చారు. యాక్చువల్‌గా ఇప్పటి వరకు నేను చేయించిన సర్వీసులు గాని ఎవరితోనూ నేను పలానాని ఎవ్వరికీ చెప్పలా. నేను ఒక యూట్యూబర్‌ని. సో, నేను టెక్‌కి సంబంధించి చేస్తాను. ఎవ్వరికీ చెప్పకుండానే నా నా వర్క్ చేయించుకున్నాననమాట. అయితే నేను వాట్సాప్‌లో వాళ్ళకి పంపించాననమాట. పంపిస్తే రిప్లై లేదు. త్వరగా మిమ్మల్ని మీ సర్వీస్‌కొస్తాం. మేము త్వరలో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అని చెప్పేసి ఆడుకుంటున్నారనమాట. ఇక నాకు ఇంక కోపమొచ్చింది. కోపమొచ్చి ఒక 2, 3 సార్లు ట్రై చేసి అంటే 2, 3 రోజులు ట్రై చేసి తర్వాత మళ్ళీ కాల్ చేశా. కాల్ చేసి తిట్టేసా. నేను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా ఏంటి? తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, మీరు అసలు ఎందుకు ఏది పని చేయట్లేదు అది వీడియో తీసి పెట్టమండి అని చెప్పారు. మరి అది కూడా పెట్టాను, మళ్ళీ పెట్టాను. మళ్ళీ సేమ్ అలాగే అనమాట. అసలు ఎలాగ ఆడుకున్నారంటే నన్ను దాదాపుగా 1 మంత్ పైనే ఆడుకున్నారు నన్ను. నాకు బీపీ వచ్చింది. మీరు చేస్తారా? చేయరా? మీరు చెప్పేయండి. మీరు చేయనంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలుసు. మీరు చేస్తారా? చేయరా? అని గట్టిగా అరిసేస్తే తర్వాత వాళ్ళు లేదంటే మనం పర్సన్ పంపిస్తాం అన్నారు. తర్వాత పర్సను ఇక్కడ లోకల్ పర్సన్‌కి ఎవరికో చెప్పినట్టున్నారు. ఇదంతా ఇంతకీ ఏంటంటే వీళ్ళంతా సర్వీస్ సెంటర్‌లు ఇవన్నీ ఇక్కడ ఉండవు. మన తెలుగులో మాట్లాడడానికి కూడా ఉండదు. అయితే హిందీ లేదా ఇంగ్లీషు ఈ 2 లాంగ్వేజ్‌లు వస్తాయి వాళ్ళకి. అంతకు మించి రాదు. అదే పెద్ద సర్వీస్ సామ్‌సంగ్ లాంటివి అయితే మాత్రం మీరు కావాల్సిన లాంగ్వేజ్ అయితే మీకు ఉంటుంది. ఇలాంటి పిచ్చి అసలు ముందు ఎత్తడమే ఎక్కువ. అయితే ఇక ఓ పర్సన్ పంపించారు. సో, ఆ పర్సన్ రాలేదు ఇంటికి ఇంతకి. ఇంటికి రాకుండానే ఫోన్‌లోనే ఆ సీరియల్ నంబరు, ఏంటి ప్రాబ్లమ్ అయన్నీ ఫోటోస్ తీసి పెట్టండి అంటే సరే పెట్టాను. పెట్టిన తర్వాత సార్ నేను ఏం చేస్తానంటే మదర్ బోర్డ్ పోయి ఉంటది. సో, మదర్ బోర్డ్ అలాగే ఫ్యాన్ 2 రీప్లేస్ చేయడానికి నేను కంపెనీకి పెట్టుకుంటాను. సో, అవి రాంగానే మీ దగ్గరికి వచ్చి చేసేళ్తాను. ఎన్నాళ్ళు పట్టిద్దన్న? ఒక 5 to 1 వీక్ పట్టిద్దన్నాడు. అన్ని రోజులు ఎందుకయ్యా అంటే, లేదంటే మరి పట్టిద్ది అన్నాడు. సరే అయితే కానీ అన్న ఇప్పటికి 10 డేస్ అనమాట. ఈ వీడియో చేసేటప్పటికి 10 డేస్ ఇంకా రాలేదు. ఇంకా సరైంది లేదు. ఆ కుర్రోడిని అడిగితేనేమో సార్ కంపెనీ పంపించాలి కదండీ! ఆ కుర్రోడు మాత్రం ఏం చేస్తాడండి? ఆ కంపెనీ పంపిస్తేనే చేసేది. ఒకసారి మళ్ళీ మీరు కంపెనీకి కాల్ చేయండి అన్నాడు. సో, మళ్ళీ కాల్ చేయాలి ఆళ్ళకి. ఇంకా మరోటి చెప్పడం మర్చిపోయాను. ఈ ఎయిర్ కుక్ నేను అమెజాన్ ద్వారా ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఆ రూ. 12,000 ఏమో ప్రైస్ పడింది. సో, ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు బాక్స్ నేను తెలిసిందేగా అన్బాక్స్ చేయడం కోసం కెమెరా ముందు ఓపెన్ చేస్తాను. సో, ఓపెన్ చేసి లోపల చూస్తే ఇంత పెద్ద డెంట్ ఉంది దానికి. ఓ సైడు ఇలా గుద్దేసి లోపల డెంట్ ఉంది. వెంటనే అమెజాన్ ఆళ్ళకి కాల్ చేసి ఇది ప్రాబ్లమ్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే. మీరు దాన్ని ఫోటో తీసి మీరు ఏ టైంలో అంటే మనకు డెలివరీ అయింది డేటు అవన్నీ ఒక అంటించాలంట ఒక పేపర్ మీద రాసి. సో, అంటించి మాకు ఫోటో పంపించండి. సో, మేము రీప్లేస్ చేస్తామన్నారు. సో, సేమ్ అలాగే తీసి మనం పంపించాం. సో, మళ్ళీ మనకి వాళ్ళు కొత్తదైతే రీప్లేస్ చేశారు. సో, అందుకే చెప్తాం ఏదైనా ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కెమెరా ముందు కనుక మనం అన్బాక్స్ చేసి ఓపెన్ చేస్తే సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మళ్ళీ వెంటనే రీప్లేస్ చేయడానికి బావుంటది. ఇంతే కాదు ఏదైనా ఫ్రాడ్ జరిగిందనుకోండి అంటే ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాకుండా ఇంకోటి ఏదేమి వచ్చినా అలాంటి ఫ్రాడ్ నుంచి కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఇక తర్వాత నేను మార్చి నెలలో 2023 మార్చి నెలలో యాసర్ టీవీ ఒకటి కొన్నాను. నా కోసం కాదు మా పిన్ని కోసం కొన్నాను. మన ఛానల్ అన్బాక్స్ అయితే చేయలేదనుకోండి. డైరెక్ట్‌గా మా పిన్ని వాళ్ళ ఇంటికే డెలివరీ అయితే అయింది. సో, అది కూడా ఒక 6 మంత్స్ బ్యాక్ సో, ప్రాబ్లమ్ వచ్చిందనమాట. మదర్ బోర్డ్ కాలిపోయింది. సో, కాలిపోతే వాళ్ళకి నేను కంప్లెయింట్ చేశాను. సో, యాసర్ వాళ్ళు కూడా తొందరగా రెస్పాండ్ అయ్యారు. సో, నేను కాల్ చేసిన 2 డేస్ తర్వాత వాళ్ళు సర్వీస్ బాయ్‌ని పంపించారు. తను వచ్చాడు ఫోటోలన్నీ తీసుకున్నాడు. లోపల మదర్ బోర్డ్ పోయిందని చెప్పేసి రాసుకొని బిల్ అయన్నీ చూసుకొని వెళ్ళిపోయి ఒక 3 డేస్ తర్వాత మదర్ బోర్డ్ తీసుకొచ్చి వేసేసాడు. సో, సర్వీస్ బాగానే ఉంది. వాళ్ళది కూడా ఓకే. ఇక ఫైనల్‌గా ఈ గ్లాసెస్ దేనికని చెప్పలేదు కదా! యాక్చువల్‌గా రీసెంట్‌గా జరిగిన దీపావళి అప్పుడు కొంచెం ఉత్సాహంగా మనం ఆ బాంబుల మధ్యలో తిరిగినప్పుడు ఒక రవ్వ జస్ట్ ఇలా పడి కన్ను ఎర్రబడింది. సో, అందుకే 2 రోజుల నుంచి మనం వీడియోస్ కూడా చేయట్లేదు. సో, ఒకవేళ తీసి చూపించామనుకోండి మీ కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయన్నమాట ఆ రెడ్‌నెస్‌ని చూస్తే. సో, ఇదనమాట. అంటే ఇక్కడ బ్రాండు కొన్ని కొత్త బ్రాండ్‌లు అలా తలుక్కుని మెరుస్తాయి, వచ్చి వెళ్ళిపోతుంటాయి. అంటే ఇవి ఇప్పుడు నేను చెప్పిందన్నీ హోమ్ అప్లయన్స్. హోమ్ అప్లయన్స్ అనే కాదు మనకి స్మార్ట్ వాచెస్, ఇయర్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్. సో, వీటిలో చూసినా సరే చిల్లర పిల్ల బెత్తిరి బ్రాండ్స్ బోలెడు ఉంటాయి. మెయిన్‌లీ చూసుకుంటే మనకి ఇయర్ ఫోన్స్ అలాగే స్మార్ట్ వాచెస్‌లో విపరీతంగా కనిపిస్తాయన్నమాట ఇలాంటి బ్రాండ్స్. వాటికి సర్వీస్ వస్తదనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అవి మన చేతికొచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అంటే ఎలా ఉంటాయంటే పని చేస్తే చాలా కాలం పనిచేస్తాయి. చాలా బావుంటాయి. లేదంటే కొన్న రోజే లేదా మర్నాడే చెడిపోయినా, పాడైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఉంటాయన్నమాట. ఇది కాకుండా కొన్ని ఎలా ఉంటాయంటే మన తప్పిదాల వల్ల కూడా మన హోమ్ అప్లయన్స్ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. సో, దాన్ని కొంతమంది ఏంటంటే కంపెనీకి మీద బ్లేమ్ చేయాలని కూడా చూస్తుంటారు. సో, అలాంటప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. అరే! మరి దారుణంగా కంపెనీ మీద బ్లేమ్ చేయకూడదు కదా! సో, వాళ్ళ వరకు ఎంతవరకు సర్వీస్ ఇవ్వగలరో అంతవరకు చూసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, ఆ బ్రాండ్‌ని నమ్మి, ఆ బ్రాండ్ వారంటీ అయిపోయిన తర్వాత కూడా మనం సర్వీస్ అందించగలగాలి. సో, ఆ సర్వీస్ అందించగలిగితేనే ఆ బ్రాండ్‌కి ఆ నమ్మకం అనేది నిలబడతది. అందుకే పెద్ద బ్రాండ్‌లు ఏదైనా చూడండి, ఇప్పుడు నేను సామ్‌సంగ్‌ని మామూలుగా తిడతాను ప్రైజ్‌లు ఎక్కువని. కానీ వాళ్ళు ఇచ్చే సర్వీసు బావుంటది. బ్రాండ్ పెద్దది కాబట్టి సో, అలా ఉంటది. అలాగే లాయిడ్ గాని వీళ్ళిచ్చిన నాకు సర్వీస్ గాని బానే ఉంది. టీసీఎల్ చూసారా? బాక్స్ మీద అది మెన్షన్ చేశారు. కాపోతే మనకు మాత్రం 2 ఇయర్సే వారంటీ అని చెప్పారు. సో, ఇది చీటింగ్ అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే. సో, ఇలాగా మనకి ఒకటని కాదు చాలా ప్రొడక్ట్సు ఉంటాయి.
అంటే చాలా బ్రాండ్స్ తగ్గి దానికి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. కొన్ని పెద్ద బ్రాండ్‌లు కూడా అంటే మోసం చేయిస్తారని కాదు. వాళ్ళకంటూ ఒక థియరీ ఉంటది. పెద్ద బ్రాండ్‌ల దగ్గర ఎలా ఉంటదంటే వాళ్ళు ఈ ప్రొడక్ట్ అనేది ఈ విధంగా మనకి ప్రాబ్లమ్ వస్తదా? రాదా? అనేది వాళ్ళు కూడా ఒక అంచనా యేసుకొని దానికి తగ్గట్టుగా సర్విస్ అందిస్తారు. మాక్సిమం పెద్ద బ్రాండ్స్ అయితే తప్పించుకోవాలని చూడవు. సో, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాయి. అది పెయిడ్‌గా ఇస్తాయా? లేకపోతే ఫ్రీ ఇస్తాయా? అనేది సెకండరీ. కాపోతే ఆ తప్పిదం ఎక్కడుందనేది ఫస్ట్ వాళ్ళు గమనించి దానికి తగ్గట్టుగా వాళ్ళు రిప్లై అయితే ఉంటుందనమాట. ఇది ఓవరాల్‌గా అయితే. ఏదైనప్పటికీ మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మీకు ఆ రైట్స్ ఉన్నాయి. సో, వాళ్ళు మనకిచ్చిన వారంటీ ప్రకారం సో, ఆ టయానికి మనకి వాళ్ళు ఆ సర్విస్ అందించాలి అప్పటి వరకు. ఒకవేళ ఆ తర్వాత లేకపోయినా సరే పెయిడ్ సర్విస్ అయినా అందించాల్సి ఉంటుంది. అది మీరు పే చేయగలరా లేదా అనేది తర్వాత సెకండరీ. సో, ఫస్ట్ వాళ్ళు ఆ సర్విస్ అయితే అందించాలి. దానికి మీరు ఖచ్చితంగా ఫైట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. అవసరమైతే అరవండి, తిట్టండి వాళ్ళని. అంటే వాళ్ళు సరైన రిప్లై ఇవ్వకపోతే అలా అని చెప్పేసి ఫోన్ చేసి మాట మాట తిట్టడం అని కాదు. మీరు 2, 3 సార్లు ఇలా ఇసికిచ్చినప్పుడు మీరు అరిసే రైట్స్ కూడా ఉంటాయి. అంటే గట్టిగా అడిగే రైట్స్ అనమాట. అరిసే రైట్స్ అంటే బూతులు తిట్టడం అనేది కాదు. గట్టిగా అడిగే రైట్స్ అయితే మీకుంటాయి. ఫైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం సర్విస్ అయితే తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంకోటేంటంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. అక్కడే వాళ్ళు మీకు సర్వీస్ నంబర్స్ అంటే మొబైల్ నంబర్స్ గానీ, వాట్సాప్ నంబర్స్ గానీ, ఈమెయిల్స్ గానీ అక్కడ ఇస్తారు. సో, దాని నుంచే మీరు వెళ్ళండి. ఇంకోటి ఈ సర్విస్ చేసేటప్పుడు వాళ్ళు మీ డీటెయిల్స్ జస్ట్ మీరు బిల్లింగ్ అడుగుతారు. మీ పేరు, మీ అడ్రెస్ అడుగుతారు. మీ ఆధార్ కార్డులు లేకపోతే మీ అంటే మీ బ్యాంకు అకౌంట్‌లు ఇలాంటివైతే ఏమి అడగరు. సో, అలాంటివి అడిగారంటే వాళ్ళు ఫ్రాడ్ అనమాట. సో, వాళ్ళతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సుంటుంది. అలాగే మీరు ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, త్రూ ఆ యాప్ నుంచి మేము సర్విస్ చేస్తాము. అది ఇది అన్నా సరే నమ్మమాకండి. సో, అవన్నీ అయితే మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని సర్విస్ అయితే తీసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ మీకొస్తే అది ఏ బ్రాండ్ నుండి వచ్చింది? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా? లేదా మీరు చూసిన చెత్త బ్రాండ్‌లు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.